నేనలా చేయడానికి కారణం ఈ లెటర్ అత్తయ్య. ఈ లెటర్ నా చేతికి రావడం వల్లే నేను ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశాను. అసలు కొత్తగా ఈ కుటుంబానికి శ్రేయోభిలాషి ఎవరు? చూస్తూ ఉంటే ఆ లెటర్ రాసింది ఆ రాధ అయ్యుంటుందనిపిస్తుంది. కానీ ఎక్కడా ఆధారాలు కనిపించడం లేదు. ఉదయం నుంచి కూల్గా నవ్వుతుంది అంటే ఖచ్చితంగా ఈ పని ఆ రాధదే అయ్యుంటుంది. కానీ ప్రూవ్ చేయడం ఎలా? ఆ భ్రమరాంబ కూడా వస్తాను అని రాలేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. అసలేం జరుగుతుంది? ఏంటి ఏదో తెగ ఆలోచిస్తున్నట్టున్నావు? ఓ, ఆ లెటర్ రాసింది ఎవరు, నువ్వు ఆశపడిన పట్టాభిషేకం ఆపింది ఎవరు అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా? అంత ఆలోచించకు. అనవసరంగా తలనొప్పొచ్చి తల పేలిపోతుంది. అయినా చూసావా సత్య, నువ్వు కోరుకున్నట్టు జరగకపోను నేను చెప్పినట్టు జరిగింది. నువ్వు కేక్ కట్ చేస్తావో అని చెప్పాను, అది జరిగింది. నీకు ఆస్తులు రావు అన్నాను, రాలేవు. అందుకే నాలాంటి వాళ్ళ మాటలు వింటే జీవితంలో బాగుపడతావు. లేదంటే ఇదిగో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే చెప్తున్నాను సత్య, ఉన్న 4 రోజులైనా ప్రశాంతంగా ఉండు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏదో ఒక్కసారి నువ్వు చెప్పినట్టు జరిగినంత మాత్రాన ప్రతిసారి అలాగే జరుగుతుంది అనుకోకు. ఎలాగైనా నేను ఈ ఇంటికి వారసురాలు అవుతాను. ఆ మరుక్షణం నిన్ను బలవంతంగా ఈ ఇంటి నుండి బయట గెంటేస్తాను. పిచ్చి సత్య, ఇలాంటి కలలే కనొద్దు అనేది. చూడు, నువ్వు ఏం చేయగలవు అన్నావు. చివరి క్షణం వరకు నీకే తెలియకుండా ఏం జరిగిందో చూసావుగా. అలాగే నీకు తెలియకుండానే ఒకరోజు నిజమైన గాయత్రి వచ్చి నిలబడుతుంది. నీకు తెలిసి అర్థం చేసుకునే లోపు నీ జీవితం నీ చేతుల్లో లేకుండా పోతుంది. నువ్వు నన్ను బయటికి గెంటడం కాదు, నిజమైన గాయత్రి వచ్చిన తర్వాత నువ్వెక్కడుంటావో ఆలోచించుకో. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా ఉండు. అవును, నీ తోడు దొంగ ఫంక్షన్కి రాలేదేంటి? పాపం, తను కూడా వచ్చుంటే ఇద్దరికి బుర్ర తిరిగిపోయేదని రాలేదా? అంటే తను రాకుండా నువ్వు ప్లాన్ చేసావా? ఏం చేసావు? నేనేం చేస్తే ఏంటి కానీ కనీసం ఫోన్ కూడా తీయటం లేదు కదా. ఒక పని, నువ్వు కూడా తనని కలవటం మానే. అప్పుడు నువ్వు కూడా మనిషిగా మారుతావు. అయినా నాకు నమ్మకం లేదులే. సరే సరే, ఎక్కువగా ఆలోచించుకో. జరిగిందేదో జరిగిపోయింది. మన ప్రాప్తం ఇంతేనని సర్ది చెప్పుకో. జాగ్రత్త. ఎవడో పుణ్యాత్ముడు లెటర్ రాయడం వల్ల ఈరోజు కార్యక్రమం ఆగిపోయింది గాని ఒకవేళ కార్యక్రమం జరిగుంటే మాధవి చేతిలో ఈరోజు నా ప్రాణాలు పోయేవి. ఇప్పటికే నేను ఏ ప్రయత్నం చేయలేదన్న కోపంతో ఏమైనా చేసే అవకాశం ఉంది. వచ్చిన స్పీడు తెచ్చిన ప్లేటు చూస్తుంటే ఖచ్చితంగా అది ఎలకల మంది అయ్యుంటుంది. ఏదో దేవుడు దయ వల్ల మంచి జరిగింది కానీ లేదంటే ఆస్తి మొత్తం గాయత్రి చేతిలోకి వెళ్ళేది. ఈ విషయంలో నువ్వు ఏ ప్రయత్నం చేయలేదు కాబట్టి నీకు బతికే అవకాశం లేదని ఎలకల మందు తెచ్చినట్టుంది.
ఏమండి? మీరు సూపర్ అండి. నా మొగుడు అనిపించుకున్నారు. నా మంచి మొగుడు. నేను అలా చెప్పానో లేదో ఇలా ప్లాన్ చేసి లెటర్ రాసి గాయత్రికి అస్సలు ఆస్తులు వెళ్లకుండా ఆపేశారు. మీరెంత మంచివారండి. ఏమంటున్నావు మాధవి? నేను మిమ్మల్ని పొగుడుతున్నానండి. మీరు గొప్ప పని చేశారు. అందుకే మీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను. అనండి. ఏమండి, ఆ లెటర్ రాసింది మీరే కదా? అయినా మీరు కాకుండా ఎవరు రాస్తారులే. మీరు నా బంగారం. మిమ్మల్ని అనుమానించకూడదు. ఇదిగోండి స్వీట్ తినండి. ఇదిగోండి. దీనికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం. తను చెప్పిన పని నేను చేశానని స్వీట్ తినిపిస్తోంది కానీ ఆ లెటర్ నేను రాయలేదని తెలిస్తే పీక మీద కాలేసి తొక్కి చంపేస్తుంది. భగవంతుడా, ఈ రహస్యం మాత్రం బయటపడకుండా చూడండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? స్వీట్ తినండి. ఇంకొంచెం తినండి. ఇంకొంచెం బాగుంది తినండి. ఫోన్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టానే, ఏమైపోయింది? ఇక్కడే పెట్టానా హాల్లో పెట్టానా? ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమైంది? నా ఫోన్ కనిపించట్లేదు రాదా. ఫోన్ కనిపించకపోవడం ఏంటి సార్? ఎక్కడ పెట్టారు? బెడ్రూమ్లో ఛార్జింగ్ పెట్టినట్టు గుర్తు, కానీ అక్కడ లేదు. అందుకే వెతుకుతున్నాను. సరే సార్, నేను వెతుకుతానుండండి.